హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి అప్లై చేశారా? కానీ ఇప్పటికీ ఎలా చదవాలో క్లారిటీ లేదా? చదవడం ఎలా స్టార్ట్ చేయాలి బ్రో? రోజు ప్లాన్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు, కానీ రియల్గా బుక్ ఓపెన్ చేసిన టైం మాత్రం జీరో. అంతే కదా? రేపటి నుంచి మొదలు పెడతా, ఇంకా టైం ఉంది, ఎగ్జామ్ డేట్ తర్వాత సీరియస్గా చదువుతా బ్రో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇదే లైను చాలామంది రిపీట్ చేస్తున్నారండి. కానీ ఒక ట్రూత్ చెప్తాను, వింటారా? విన్నర్స్ వెయిట్ చేయరండి, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకేనా? నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే మరో 3 మంత్స్ తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్. కానీ నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే అదే 3 మంత్స్ తర్వాత నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు. ఓకేనా? ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఈజీ అనుకుంటున్నావు, కానీ కాంపిటీషన్ చూస్తే షాక్ అవుతావు. ఓకేనా? లక్షల మంది అప్లై చేస్తారు, కానీ సెలక్షన్ మాత్రం కొంతమందికి మాత్రమే వస్తుంది. వాళ్ళలో నువ్వు ఉండాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఓకేనా? అసలు బుక్స్ ఏంటిది, డైలీ స్టడీ ప్లాన్ ఎలా, జీరో నుండి ఎలా స్టార్ట్ అవ్వాలి, ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కానీ ఏదో ఒక డెసిషన్ మాత్రం ఇప్పుడే తీసేసుకో. ఎక్స్క్యూజ్లు కంటిన్యూ చేస్తావా, లేదంటే ఇప్పుడే లైఫ్ చేంజ్ చేసే ప్లాన్ని స్టార్ట్ చేస్తావా? లెట్స్ బిగిన్. ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ సింపుల్గా కనిపిస్తుంది, అంటే దాన్ని సెలక్షన్లో అవ్వడం కోసం అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కాంపిటీషన్ మాత్రం డేంజర్ లెవెల్లో ఉంటుంది. ఒక నిజం చెప్తాను, వినండి. ఫస్ట్ నేను ఇప్పుడు కొన్ని విషయాలు ఇంపార్టెంట్ కొన్ని స్టెప్స్ చెప్తాను, దాని తర్వాత మీకు డీటెయిల్గా సిలబస్ చెప్తాను. ఓకేనా? ముందుగా ఒక నిజం చెప్తున్నా, వినండి బ్రో. నువ్వు ఒక్కనివే కాదు, నీలాగా లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారండి. కాకపోతే డిఫరెన్స్ ఏంటిదో తెలుసా? ఓకేనా? ఆ డిఫరెన్స్ ఏంటిది అనేది చెప్తున్నా, చూడండి. కొందరు ఏం చేస్తారంటే థింక్ చేస్తారు, అంటే ఆలోచిస్తూ ఉంటారు. కొందరు స్టార్ట్ చేస్తారు. థింక్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే అదే ప్లేస్లో ఉంటారు. స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం సెలక్షన్కి రీచ్ అవుతారు. ఇప్పుడు డిసైడ్ అవ్వండి మీరు, నువ్వు ఏ సైడ్ అనేది డిసైడ్ అయిపోండి. ఓకేనా? మరి క్వశ్చన్ ఏంటి, అసలు అసలు చదవడం ఎలా స్టార్ట్ చేయాలి బ్రో? చాలామందికి ఇదే కన్ఫ్యూజన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది క్లారిటీ లేదు. సింపుల్గా చెప్తాను, వినండి. ఇది నేను చెప్పబోయే స్టెప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది మీకు. ఓకేనా? స్టెప్ 1, సిలబస్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి ముందు. ఓకేనా? ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే? తర్వాత బేసిక్స్ నుండి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ కనుక మీరు తీసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏదైనా మీరు హార్డ్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం ఈజీ సబ్జెక్ట్ తీసుకుంటే ఓకే అంత ఈజీగా ఉంటుందా అని చెప్పేసి మీలో మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఒక్క సబ్జెక్ట్కి ఒక్క బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే? ఒక్క సబ్జెక్ట్కి ఒక్కటే బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనరల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీ తీసుకుంటారా, లూసెంట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఆ రెండిట్లో ఏదో ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. 2 బుక్ కనుక ఫాలో అయితే కంపల్సరీ కన్ఫ్యూజన్ అవుతుంది, అక్కడ బోల్తా పడుతుంది మీరు. ఓకేనా? ఆ పని మాత్రం చేయకండి. ఓకే? తర్వాత డైలీ ప్లాన్ ఫిక్స్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ డేట్కి ఏ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఏ చాప్టర్ చదవాలనేది ముందుగానే డిసైడ్ అయిపోయింది మీరు. ఓకే? తర్వాత ర్యాండమ్గా చదివితే మాత్రం టైం వేస్ట్ అండి. ఓకేనా? ఇవి ఫాలో అయితే మీరు కంపల్సరీ 7 డేస్లో ఫ్లోలోకి వచ్చేస్తారండి. అంటే మీకు ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలేదు కదా, మీకు 1 వీక్లో నేను చెప్పిన ఇప్పుడు ఈ ప్లాన్లు కనుక ఫాలో అయితే కంపల్సరీ ఫ్లోలో వచ్చేస్తారండి. బిగినర్స్ అయితే ఇలా స్టార్ట్ చేయండి. మార్నింగ్ ఏం చేయండి అంటే మ్యాథ్స్ తీసుకోండి, మార్నింగ్ అర్థమెటిక్ చదవండి, ఆఫ్టర్నూన్ రీజనింగ్ చదవండి. ఓకే? ఈవినింగ్ జీకే ఆర్ సైన్స్, రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా? టోటల్గా 3 to 4 అవర్స్ చాలండి. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అయితే సండే రోజు మాత్రం మార్క్ టెస్ట్ మాత్రం కంపల్సరీ. ఇదే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మీకు. ఓకేనా? ఎందుకంటే మీరు సండే రోజు కనుక మార్క్ టెస్ట్ రాసుకుంటే మీరు ఏ రోజు చదివిన దానికి ఆ రోజు మీకు గుర్తుంటుంది. ఆ 1 వీక్లో మీరు రాసేసుకుంటారు కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఈజీగా దాంట్లో ఏదైనా మిస్టేక్ జరిగితే అది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా?
ఒక హార్డ్ వర్కే కాదు బ్రో, స్మార్ట్ గురు కూడా చాలా అవసరం దీనికి. చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయాలి, అది మాత్రం మర్చిపోకండి మీరు. ఓకేనా? ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడము, మిస్టేక్ నోట్ చేసుకోవాలి. అలాగే క్వశ్చన్ ఇప్పుడు ఈరోజు మనం ఒక మాక్ టెస్ట్ రాస్తున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఒక హార్డ్ క్వశ్చన్ వచ్చింది, మనం దానికి సొల్యూషన్ చేయలేకపోయినాం. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు అది కరెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఇదేనండి టాపర్ సీక్రెట్, తెలుసా? ఒక హార్ష్ ట్రూత్ చెప్తా వినండి. మోటివేషన్ వీడియోలు చూసి సెలక్షన్ రాదండి. ఓకేనా? మోటివేషన్ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటే సెలక్షన్ రాదు. చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, రిపీట్ చేయాలి. నువ్వు స్కిప్ చేస్తే ఇంకొకరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాంపిటీషన్ ఎప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయండి. ఓకేనా బ్రో? ఇప్పుడు నువ్వు సీరియస్గా ఉన్నావా, టైంపాస్ చేస్తున్నావా? సీరియస్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేయి. చిన్నగైనా ప్రాబ్లం లేదు, కానీ అసలు ఆపొద్దు. గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ టుడే, సెలబ్రేట్ టుమారో. ఓకే? కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేయాలి. లేదు నేను తర్వాత స్టార్ట్ చేస్తా, ఇది చేస్తా అంటే మీరు ఇంకా ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్లో ఉంటారు, సెలక్షన్కి మాత్రం రారు. ఓకే? ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే దీంట్లో మెథమెటిక్స్ అంటే అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. ఓకే? టోటల్గా 100 మార్క్స్ అనేది ఉంటుందండి. అంటే ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలి కదా, కాబట్టి క్లియర్గా చెప్తున్నా. 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఓకే? తర్వాత 90 మినిట్స్ అనే డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటుంది. అంటే యాక్యురసీ ఎంత అవసరమో చూడండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత స్పీడ్ అవుతారు. ఓకే? నెక్స్ట్ అర్థమెటిక్ కనుక చూసుకుంటే మేజర్ పోర్షన్ అండి. దీంట్లో 15 to 17 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. చేయాలి. ఈ టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 15 to 17 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కనుక చూసుకుంటే మనకు పర్సంటేజ్ అండి, మెయిన్ టాపిక్స్ చెప్తున్నాను నేను. ఓకేనా? పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రాపర్షన్ 2 to 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3 క్వశ్చన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 2 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 to 3 క్వశ్చన్స్. ఓకే? యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్, పార్ట్నర్షిప్ 1 to 2 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ 2 to 4 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 to 2 క్వశ్చన్స్, బేసిక్ జామెట్రీ 1 to 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ 1 to 2 క్వశ్చన్స్. మీరేం చేయాలంటే ఇప్పుడు నేను ఇన్ని టాపిక్స్ చెప్పాను కదా, దీంట్లో మీరు హై వెయిటేజ్, ఇప్పుడు పర్సంటేజ్ ఉంది, ఇది కంపల్సరీ చదవాల్సిన చాప్టరే. ఓకే? రేషియో అండ్ ప్రాపర్షన్ 2 to 3 క్వశ్చన్స్, ఇది కూడా కంపల్సరీ చదవాల్సిన చాప్టర్స్. ఎందుకంటే నేను ఈ టాపిక్స్ కొన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా? ఇప్పుడు మీరు దీంట్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు రేషియో అండ్ ప్రాపర్షన్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే? రేషియో అండ్ ప్రాపర్షన్కి ఆల్టర్నేట్ ఏముంటుంది? ఏజెస్ ఉంటుంది. ఓకే? తర్వాత పార్ట్నర్షిప్ ఉంటుంది. ఓకే? 3 చాప్టర్లు కవర్ అయిపోతాయి, ఈజీగా ఉంటుంది చాప్టర్ అనేది. ఓకే? ఫస్ట్ ఇది స్టార్ట్ చేయండి. దీని తర్వాత వచ్చేసి మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తీసుకోండి. అంటే కాసాగు గాసాబ్ అని ఉంటుంది కదా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తీసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఆల్టర్నేట్ ఏం చదవండి అంటే ఫ్రాక్షన్స్ తీసుకోండి. ఆ విధంగా చదివితే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? తర్వాత పర్సంటేజ్ తీసుకోండి. పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోండి. అప్పుడు ఈ రెండింటికి ఈక్వల్, అంటే దాని తర్వాత ఆల్టర్నేట్గానే ఉంటుంది ఆ చాప్టర్ అనేది. కాబట్టి మీరు ఈజీగా త్వరగా ఇదైపోవచ్చు. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్ తీసుకుంటే టైమ్ అండ్ వర్క్ తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకుంటే తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇవి చదువుకుంటే సరిపోతుంది. తర్వాత యావరేజ్ తీసుకోండి. పార్ట్నర్షిప్ ఆల్రెడీ దీంతో పాటు అయిపోతుంది. సింప్లిఫికేషన్ అనేది 2 to 4 క్వశ్చన్స్ ఉంటుంది. అంటే ఇది మామూలుగా ప్యూర్ మ్యాథ్స్ కిందికని చెప్పేసి అంటారు, కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్. ఓకేనా? నెంబర్ సిస్టమ్ కానీ సింప్లిఫికేషన్ కానీ దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? నెంబర్ సిస్టమ్ అని రాయలేదు నేను, కాకపోతే మీరు సింప్లిఫికేషన్ నెంబర్ సిస్టమ్లు ఫస్ట్ చదివిన తర్వాత చదువుకోండి. తర్వాత రీజనింగ్, ఇవి హై స్కోరింగ్ అండి. రీజనింగ్ అనేది 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 క్వశ్చన్స్లో మీరు ఈజీగా 25+ స్కోర్ కనుక చేస్తే మీరు సెలక్షన్కి ఈజీగా అయిపోయినట్టే, దగ్గరికి వచ్చినట్టే. ఓకేనా? దీంట్లో కనుక చూసుకుంటే మనకు నెంబర్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ 4 to 5 క్వశ్చన్స్, కోడింగ్ డికోడింగ్ 3 to 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ 2 to 3 క్వశ్చన్స్, సిలాయిజం 2 to 3 క్వశ్చన్స్, సీటింగ్ అరేంజ్మెంట్ 2 to 4 క్వశ్చన్స్. ఓకే? ఎనాలజీ 2 to 3 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ 2 to 3 క్వశ్చన్స్, డైరెక్షన్స్ 2 to 4 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ 2 to 3 క్వశ్చన్స్. ఈ చాప్టర్లు కనుక మీరు చదివితే
25+ స్కోర్ అనేది పక్కా అండి. ఓకేనా, కనీసం ఒక చాప్టర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డీకోడింగ్ తీసుకుంటే దీనికి కనీసం 5 నుంచి 6 మోడళ్ళు చదువుకోవాలండి. ఓకేనా, 5 to 6 మోడల్స్ చదువుకోవాలి. ఓకే, కాబట్టి మీరు ఈ రీజనింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీనికి కనీసం ఇప్పుడు నేను ఆ టైం కూడా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే. ఓకేనా, ఈ విధంగా చదువుకోండి మీరు 5 to 6 మోడల్, ఒక చాప్టర్కి 5 to 6 మోడల్స్ అనేది చదువుకోండి. ఓకేనా, తర్వాత జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్కి వస్తే ఫిజిక్స్లో 8 to 10 క్వశ్చన్స్ వస్తుందండి. దాంట్లో మోషన్ 1 to 2 క్వశ్చన్స్, ఫోర్స్ అండ్ లాస్ 1 to 2 క్వశ్చన్స్, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ 1 to 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ 2 to 3 క్వశ్చన్స్, లైట్ 1 to 3 క్వశ్చన్స్. ఓకేనా, తర్వాత కెమిస్ట్రీ కనుక చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ 1 to 2 క్వశ్చన్స్, యాసిడ్స్ అండ్ బేసిడ్స్ అండ్ సాల్ట్స్ 1 to 2 క్వశ్చన్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 2 to 3 క్వశ్చన్స్, పీరియాడిక్ టేబుల్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఓకేనా, ఇంకా బయాలజీ కనుక చూసుకుంటే బయాలజీలో 8 to 10 క్వశ్చన్స్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, చదువుకునేటప్పుడు రీజనింగ్కి ఇవ్వాలి, రీజనింగ్ తర్వాత ఆర్థమెటిక్కి ఇవ్వాలి. ఓకే, ఈ రెండు ఏంటంటే ఫార్ములా బేస్డే ఉంటుంది, మీకు పెద్దగా ఇదేం ఉండదు. ఓకే, దాని తర్వాత సైన్స్కి ఇవ్వాలండి. ఓకేనా, సైన్స్కి ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు 30 క్వశ్చన్స్ రీజనింగ్. ఓకే, 30 మార్క్స్ అనేది రీజనింగ్ వస్తుంది, 25 అనేది ఆర్థమెటిక్ వచ్చేసింది, 55. ఇది ఒక 20 మార్కులు ఉంటుందండి రీజనింగ్, ఇది జనరల్ అవేర్నెస్ అనేది, ఇది సైన్స్ అనేది. ఓకే, సైన్స్ అనేది 25 క్వశ్చన్సా, సైన్స్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో 25 క్వశ్చన్స్లో మీరు ఇవన్నీ చదువుకున్నా, ఇప్పుడు బయాలజీ ఉంది, హ్యూమన్ బాడీ అంటే మొత్తం కళ్ళు, తర్వాత ఫేస్, ఇవన్నీ చెవి, అవన్నీ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్స్ మొత్తం చదువుకుంటే సరిపోతుంది. తర్వాత డిసీజెస్ గురించి అంటే వ్యాధులు, తర్వాత న్యూట్రిషన్ అంటే పోషణాలు, ప్లాంట్ బయాలజీ 2 to 3 క్వశ్చన్స్. ఈ విధంగా మీరు చదువుకుంటే కనీసం ఒక 25 క్వశ్చన్స్కి ఒక 18, సరే 15 టార్గెట్ వేసుకోండి. 15 వేసుకున్నా కానీ మీరు దాంట్లో చూడండి, ఇప్పుడు 35 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ అనేది రీజనింగ్ కదా, అందులో 25 వేసుకోండి. ఓకే, 25, తర్వాత ఆటోమేటిక్లో 20లో 15 వేసుకోండి. ఓకే, 25 15 40 ప్లస్ ఇది ఒక 15 55. ఓకే, 55. తర్వాత జనరల్ అవేర్నెస్లో మీరు కాకపోయినా ఒక కరెంట్ అఫైర్స్ 8 to 10 క్వశ్చన్స్ ఈ విధంగా వస్తుంది కదా, లాస్ట్ మంత్ 6 ప్రిపేర్ అయితే ఇది ఓకే. లేదు ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్లోనే 50+ మార్క్స్ తెచ్చుకుంటా అంటే అదే బెస్ట్, ఇంకా దానికంటే మించింది ఏం లేదు. ఓకే, కాబట్టి మీరు గట్టిగా దాని మీద ఫోకస్ చేసినా మీకు ఈజీగా సెలెక్షన్ అనేది వస్తుంది. కరెంట్ అఫైర్స్ 8 to 10 క్వశ్చన్స్ ఉంటుంది. స్టాటిక్ జీకే 5 to 6 క్వశ్చన్స్, దీంట్లో రివర్స్, నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్, పాలిటీలో కాన్స్టిట్యూషన్ బేసిస్, ఫండమెంటల్ రైట్స్, అమెండ్మెంట్ యాక్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుందండి. ఓకేనా, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వచ్చేసి ఇప్పుడు ఆర్థమెటిక్ అండి, ఆర్థమెటిక్లో వచ్చేసి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, స్టార్ట్ చేయాలి మీరు. ఒకవేళ మీకు సెలెక్షన్ కావాలి, మీకు జాబ్ కావాలి, మీరు సీరియస్గా చదువుతున్నారంటే కంపల్సరీ స్టార్ట్ చేయాల్సిందే, దాన్ని డిలే చేయొద్దు అసలు. ఓకే, దీంట్లో ఇప్పుడు పర్సంటేజ్ తీసుకుందాం. ముందు మనం రేషియో అండ్ ప్రాపర్షన్ అనుకుందాం కదా, ఆ రేషియో అండ్ ప్రాపర్షన్ ఆ రోజు గంట సేపు కేటాయించండి దానికి. ఈరోజు స్టార్ట్ చేస్తే రేషియో అండ్ ప్రాపర్షన్కి గంట సేపు కేటాయించండి. ఓకే, తర్వాత రీజనింగ్లో వచ్చేసి సిరీస్ తీసుకోండి. సిరీస్లో నెంబర్ సిరీస్ అయినా ఆల్ఫాబెట్ సిరీస్ అయినా ఏదైనా కానివ్వండి, కానీ 4 to 5 క్వశ్చన్స్ వస్తుంది. అంటే దీనికి కూడా ఒక 1.5 hours 1 hour కేటాయించండి. ఓకే, తర్వాత జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ సైన్స్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చాప్టర్ తీసుకోండి, పిక్ చేసుకొని దానికి కూడా గంటన్నర కేటాయించండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చదవడం అయిపోయింది కదా, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఈరోజు పర్సంటేజ్ స్టార్ట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్, లేదంటే సరే రేషియో అండ్ ప్రాపర్షనే అనుకుందాం. రేషియో అండ్ ప్రాపర్షన్ స్టార్ట్ చేసి దీన్ని గూగుల్లో క్వశ్చన్స్ అడగండి. రేషియో అండ్ ప్రాపర్షన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని గూగుల్ని అడగండి, మీకు చాలా క్వశ్చన్స్ ఇస్తుంది. అప్పుడు మీరు ఎంతవరకు చదివారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు డీటెయిల్గా క్లారిటీ వచ్చేస్తుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఓకే, ఆ మిస్టేక్స్ అనేది నోట్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను. ఆ విధంగా కనుక మీరు చేసుకుంటే కంపల్సరీ మీకు గ్రూప్ డి జాబ్ అనేది సెలెక్షన్కి దగ్గర అవుతారండి. ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్స్ కనుక మీరు ఫాలో అయితే. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అంటే మీకు అవసరం అయితే కామెంట్స్ కింద పెట్టండి, వీడియో కింద కామెంట్స్లో పెట్టండి, మాకు డే వైజ్ ప్లాన్ కావాలి అని చెప్పేసి పెట్టండి. నేను డే వైజ్ ప్లాన్ కూడా రెడీ చేసి ఇస్తాను మీకు. ఓకేనా, ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి,
ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.